ఈ కులపిచ్చి రాజకీయాలు, ఈ సానుభూతి రాజకీయాలు ఆంధ్రాలో నడుస్తాయి. తెలంగాణ నడవరేవంత సాగర్ పై ఏపీ దౌర్జన్యం చేస్తుంది. గాజులు వేసుకుంటామా? కోర్టుకు సమాచారం ఇవ్వకుండానే ఏపీ తొండి ఆట ఆడుతుంది. మరి మీరేం చేస్తారు? గుడిగురాల పాలన తొంతురా? ఇప్పుడు కుడికాలు వేసిండు ఈయన బతుకుల మన వాడి నిన్న శిఖరానికి కరెంటు రావాలి కాబట్టి చేసిన మా చంద్రహాన్న చేసింది అంటాను. తెలంగాణలో మాత్రం బలిసి 2000 క్యూసెక్లు తీసుకుంటారంట. తర్వాత ఇలా నల్లమల్ల పులిగారి పత్రిక ఇలా ఎక్కలేని సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ సానుభూతి రాజకీయాలు బంద్ చేస్తే బాగుంటుంది. ఈ సానుభూతి రాజకీయాలు ఆంధ్రాలో నడుస్తాయి కానీ తెలంగాణ నడవు. ఈ కులపిచ్చి రాజకీయాలు, ఈ సానుభూతి రాజకీయాలు ఆంధ్రాలో నడుస్తాయి, తెలంగాణ నడవరేవంతన్న. సో అన్నగారు ఏం చేస్తున్నారంటే నిన్నమారు దాకా 2 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది శ్రీశైలం నదికి పైన నుంచి అని రాసిరు. మేమే చదివినాం. ఇవాళ ఏమంటారు అంటే సాగర్లో లేదంటే పోతిరెడ్డిపాడు పొక్కకొచ్చి చంద్రబాబు నాయుడు నీళ్ళు దొరకపోతున్నాడు. నాగార్జున సార్ కుడికాలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు నీళ్ళు దొరకపోతున్నాడని గత 2.5 సంవత్సరాలుగా మేము అంటారుగా గొంతులు దిగిందాక మొత్తుకొని చెప్తే ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంగళ ఆరదని వాళ్ళకి మా ఉత్తమ్ అన్నకు అన్నట్టుగా ఆడికి నాగారి సార్ ఆడంగా కుడికాలో నీళ్ళు దోసుకోకపోతే ఇటుపక్క కూర్చొని ఇక మంగళారతి పాటలు పాడిండు. ఆడంగా పోతిరెడ్డి పాట పొగ కొట్టుకొని చంద్రబాబు నాయుడు దోడుకొని పోతుంటే శ్రీశైలం కాడు పోయి మంగళారతి పాటలు పాడిరు. వీళ్ళు దొంగలు. ప్రాజెక్టులు మనకు ఇలా నీళ్ళు వస్తున్నట్టుగా ప్రాజెక్టులకు లక్షల క్యూసెక్ల వరద వస్తున్నట్టుగా పేపర్ రాస్తారు తప్ప ఆ లక్షల క్యూసెక్ల వరదను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇస్తలేరు నీళ్లు. ఇది డే 1 నుంచి మేము మాట్లాడుతూ వచ్చినాం. ఇప్పుడు దొంగలు ఏమంటారు? ఇన్ని రోజులు ఏమో నీళ్ళు వచ్చినాయి అని రాసిరు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు తోడుకొని పోతున్నా సిగ్గిడిచి రాస్తారు వీళ్ళు. ఇంకా రేపటికెళ్ళి ఇంకో పక్క పెడుతున్నట్టు కదా దాని పేరు నిన్నమన్న రాసిరు. వెలిగొండనా ఏదో ప్రాజెక్టు ఆయన బనకచెర్ల కట్టిన దాని పేరు ఇంకేదో చాలా ఉన్నాయి. నల్లమల్ల సాగరు, బనకచెర్ల, వెలిగొండ, ఇంకా ఇంకేందేందో అన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కానీ అక్కడ ప్రాజెక్టులు పుడుతున్నాయి. కొత్తగా నీళ్ళు ఏమన్నా వచ్చినాయి అంటే కొత్త నీళ్ళు రాలే. గదే కృష్ణా నది, గదే గోదావరి నది ఉన్నాయి. కానీ ప్రాజెక్టులు మాత్రం కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఎట్లా పుట్టుకొస్తున్నాయి? అసమర్థులు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్లకు నీళ్లు వదిలిపెడతా ఉంటే వాళ్ళ ప్రాజెక్టులు ఎక్కువ అవుతున్నాయి. మనకే ఉన్న ప్రాజెక్టులు పదవి పెడుతున్నారు. ఇప్పుడు గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు నచ్చపోతే ఓకే, గోదావరి నీళ్లు తీసుకోకుండా రాష్ట్ర రైతాంగాన్ని ఆగం పట్టించి మీరు మాకు మా నోట్ల మన్ను పోస్తే ఓకే, మేము భరించినాం. ఎందుకంటే గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కట్టిన కాబట్టి కేసీఆర్ పేరు వస్తుందని మీరు బాధతోని మీరు చేయలే. కానీ ఇది గోదావరి కాకుండా కృష్ణానదిలో ఇలా శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ అన్ని మీయే కదా. ఒకవేళ మీరు నాగార్జున సాగర్ నుంచో శ్రీశైలం నుంచో నీళ్ళు ఇస్తే పేరు వచ్చేది కాంగ్రెస్కే వస్తుంది కదా. మరి అక్కడంటే మీకు కేసీఆర్ నచ్చపాయ కనుక మరి మీ కాంగ్రెస్ కు నచ్చలేదా? నీళ్ళు ఉన్నాయి కదా, పోనీ వరదలు రాలేదు నీళ్లు లేవన్నట్టు కాదు. మీ పేపర్లే రాసినాయి 2 లక్షల క్యూసెక్ల వరద వస్తున్నాయి అని. మరి 1 లక్షల క్యూసెక్ల వరద మనకు కాదన్న, ఏపీకి పోయింది. ఆనాడు చెప్పినా మళ్ళీ ఈనాడు కూడా చెప్తున్నా. ఈయన రాసి చూసుకొని సాగర్ పై ఏపీ దౌర్జన్యం చేస్తుంది. మనం ఏమైనా గాజులు వేసుకుందాం పట్టరాదు మన అందరం కలిసి వేసుకుంటే అట్లా మరి ఆయన తీసుకుపోతాడు. ఇప్పుడు ప్రాజెక్టు మన కానించి పోతున్నాయి నీళ్లు, మన గడ మీద ఉన్న వాళ్ళు గడ కింద ఉన్నారు. గడ మీద ఉన్నోడు ఎడతాడానే, గడ కింద ఉన్నోడు ఏడవాలి. అమ్మ నాకు నీళ్ళు వస్తారు ఎవరో నా నీళ్ళు వాళ్ళు ఏడవాలి. కానీ మనం ఏడుస్తున్నాం మా నీళ్ళు పోతున్నాయి అంటే మన అసమర్థులను మనమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నట్టు. మరి చూడు, కుడికాలం నుంచి 2000 క్యూసెక్ల తరలింపు జరుగుతున్నది. కుడికాలం నుంచి ఇది ఆంధ్రకు పోయేదే, ఎడమకాలం అంటే తెలంగాణకు వచ్చేది. బోర్డుకు సమాచారం ఇవ్వకుండానే ఏపీ తొండి ఆట ఆడుతున్నది. మరి మీరేం చేస్తారు? గుడిగురాల పాలన తొంతురా? మీరు కూడా బోర్డుకు సమాచారం కూడా మీరు 4000 క్యూసెక్లు నింపురి. ఇప్పుడు మనది ఒకవేళ తప్పని బోర్డు చెప్పాలంటే మరి ఆంధ్ర వాడు దోసుకోపోతే మీరు మూసుకొని పంపుతున్నారా మీరు అడగొచ్చు కదా క్వశ్చన్. మీరు అదే పని చేయరు. అదే స్థాయిలో సమాధానం చెప్పిన తెలంగాణ ఎడమకాలం నుంచి 2000 క్యూసెక్లు రిలీజ్. ఇది నిన్న సోషల్ మీడియాలో ఫస్ట్ వీడియోలో వచ్చింది.
అది ఇన్స్టెంట్ గా జరగలేదా? సోషల్ మీడియాలో వీడియోలు వచ్చినాయి, ఏపీ వాళ్ళు దోసుకోపోయేది. ఆ వీడియోలు రాగానే ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ చక్కర్లు కొడతానో నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి ప్రభుత్వానికి. నేను ఇది జతవేటని చెప్పేసి మళ్ళీ వీళ్ళు కూడా 2000 క్యూసెక్లు తీసుకుంటున్నాను రాస్తున్నాం. మరి రాత్రి అని చేసేది తెలియదు. ఇక రాష్ట్రాల మధ్యట వాటర్ జరుగుతుందంట. రంగంలోకి సిఆర్పిఎఫ్ దిగింది. శ్రీశైలం, తుంగభద్ర, సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ చేస్తున్నది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు దోపిడీ చేస్తుంది, తుంగభద్ర నుంచి దోపిడీ చేస్తుంది, సాగర్ నుంచి దోపిడీ చేస్తుంది. రోజు మీరు దోపిని అడ్డుకుంటారు, సిగ్గు లేక చెప్తున్నారు మీరు. ఆడ దోపిడీ చేస్తాను ఇక్కడ చెప్తున్నారు, ఎందుకంటే 2 బార్డర్లో ఉన్నాయి కాబట్టి ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులన్నీ మరి నడి సెంటర్లో తెలంగాణ నడిపోటున ఉన్న ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు పోతున్నాయి కదా. ఆడ ఆంధ్ర వాడు చడ్డుకునే దమ్ములేదు కదా గోదావరి నదిలా. మరి ఆడేం దిక్తుర్రు? ఆడ కూడా గదే దిక్తురు కదా. ఈడ సంవత్సరాలు అయితే ఫస్ట్ 6 సంవత్సరాలు కాదు. కాళేశ్వరంలో కేసీఆర్ పేరు చెప్పి మీరు ఆడ నీళ్ళు వదిలిపెట్టలేరా? ఆడ బత్తలేడా? ఈడేదో ఫైటింగ్ చేసి నీళ్ళు ఇట్లా గల్లలు తెంచుకొని మీరు ఫైటింగ్ చేసినట్టు నడిస్తే వాడు నమ్మడు. ప్రజలకు వాస్తవాలు తెలుసు కదా. ఇక బోర్డు కట ఫిర్యాదు చేసే ఆలోచనలో తెలంగాణ ఆఫీసర్ ఉన్నట. లెక్కలు తేలకుండానే నీటి తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఇది రాసిన విధానమే. సో కృష్ణా నీళ్లపై ఏపీ దౌర్జన్యం చేస్తున్నది. తెలంగాణ ఆధీనంలో ఉండాల్సిన సాగర్ ప్రాజెక్టులో సగభాగాన్ని చెరబట్టిన పొరుగు రాష్ట్రం తనకు ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు గేట్లు లేపి నీటిని తరలిస్తున్నది. మనం మూసుకొని పంతున్నాం కూడా రాయరు. బుధవారం ఏకపక్షంగా సాగర్ కుడికాలు ఆ గేటు లేపి 2000 క్యూసెక్ల నీటిని తరలించింది. ఏటా నీటి వాటాలు వినియోగానికి సంబంధించి కృష్ణా బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సోమవారం 2 రాష్ట్రాల నీటి అవసరాలపై 3 మెంబర్ కమిటీ మీటింగ్ నిర్వహించినా ఎటు తేలకుండా ముగిసిపోయింది. అదే అదునుగా భావించిన ఏపీ కృష్ణా బోర్డు మనకు సమాచారం ఇవ్వకుండానే కుడికాలువ నుంచి నీటిని వదిలింది. దీనిపై అభ్యంతరం తెలిపిన తెలంగాణ అధికారులు కూడా ఎడమ కాలువ నుంచి ఒక గేట్ ఎత్తి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. సో వీళ్ళు చేశారనే వాళ్ళు చేశారని వీళ్ళని డ్రామా నటిస్తారు. ఇది ఏం కాదు. తెలంగాణ సమాజం నిన్న ఆ వీడియో చూసింది. ఆ వీడియో చూసినాక రచ్చ అయింది, ఇజ్జత్ పోయేటట్టుందని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబుకు టక్కర కొడతాను. ఎవరు నమ్మరు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే దమ్ము ఉందని మేము అనుకుంటలేము. డ్యామేజ్ కంట్రోల్ తప్పిస్తానికి మీరు గేట్లు లేపారని మేము అనుకుంటున్నాం. ఇగో మరి రాధాకృష్ణ పేపర్లు వస్తుంది వార్త. ఎడవకాలు ముఖం రాలేదండి ఆవిడు. ఇప్పుడు కుడికాలు వేసిండు ఈయన బతుకులం అన్న వాడి నిన్న శిగ్రానికి వీడిది తెలంగాణ పేపర్ అయిపోయింది. తెలంగాణ ఎడిషన్ కుడికాలు జోలి అక్కడ రాయాలరా లుచ్చా, ఎడవకాలు జోలి ఇక్కడ రాయాలరా. పెట్టలే ఎవరా తెలంగాణ ఎడిషన్ ఆంధ్ర ఎడిషన్ అని. అట్లనే ఇది కూడా ఏర్పాటు ఉంటుంది. మళ్ళీ జగడమట. నాగార్జున సాగర్ కుడికాలువ రెగ్యులేటర్ గేట్లు ఎత్తేందుకు ఏపీ అధికారుల ప్రయత్నం అట. ప్రయత్నం ఏందిరా, ఆల్రెడీ అయిపోయింది అంటుర్రా నాయన. నీటి విడుదలకు కృష్ణా బోర్డు అనుమతి లేదంటూ అడ్డుకున్న తెలంగాణ ఇంజనీర్లు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా కుడికాలకు 2000 క్యూసెక్లు విడుదల చేసుకున్న ఏపీ, దాంతో ఎడమకాలకు 2000 క్యూసెక్లు విడుదల చేసుకున్న తెలంగాణ అధికారి. ఇంకా చూసిన ఇది ఏం రాసిండ్రా, విద్యుత్ ఉత్పత్తి ద్వారా కుడికాలకు 2000 క్యూసెక్లు. ఆయన కరెంటు రావాలి కాబట్టి చేసిన మా చంద్రన్న చేసింది అంటాను. తెలంగాణలో మాత్రం బలిసి 2000 క్యూసెక్లు తీసుకుంటారంట. డబ్బు పట్టుకొని కొట్టు చంద్రబాబుకి. నీ జర్నలిజం మా గురువులు నేర్పిన లంగా జర్నలిజం ఇది. మా గురువులు చాలా మంచిగా నాకు జర్నలిజం నేర్పించరు. ఈ లంగలు అతుకో జర్నలిజం. మరి ఏదిరా ఎడవకాల జోలి ఈ 2000 క్యూసెక్లు మా ఊరు అంటారు కదా. నాకైతే డౌట్ అయ్యా, నేనైతే నమ్మను. నిన్న దాకా వచ్చిన సోషల్ మీడియా వీడియో అన్ని కుడికాల గురించే వచ్చినాయి, అంటే ఏపీకి పోయే నీళ్ళ గురించే. ఇంకోటి ఇవాళ ఇంత మాట్లాడుకుంటా వాళ్ళతో పాటు మీకు సమానం అంటారు కదా. రేపు నాగార్జున సాగర్లో ఎడమకాలోకి వెళ్ళి కుడికాలోకి వెళ్ళి వాటాలు లెక్కదిస్తే రేపు ఆంధ్రాకి డబల్ పోతాయి. సంవత్సరం పొడుగుతా లెక్కదిస్తే మరి అప్పుడు ఎక్కడ పంతారు? అప్పుడు మూసుకొని పంతారా? ఇవాళ ఏంటంటే సోషల్ మీడియా వీడియో వైరల్ అయినాయి కాబట్టి వీళ్ళు ధైర్యం చేసిర్లేదు. చంద్రబాబు నాయుడుకు టక్క కొట్టే ధైర్యం ఉనికి లేదు వీళ్ళకు. తెలుసు కదా, ఆనాడు వైఎస్ రాజశేఖర్కి ఎదురు నిలిచే దమ్ము ఇవాళ అసలు కాంగ్రెస్ అన్న సన్నాసులకు లేదు. నల్గొండలా లేదా మహబూబ్ నగర్లా. ఇలా వీళ్ళకు కూడా అంతే.
ఇప్పుడు పచ్చ కాంగ్రెస్ ఉన్నది అక్కడ, ఆ పచ్చ కాంగ్రెస్ కూడా ధైర్యం చేయదు. అక్కడ ఉన్నది పచ్చ ఆయనే కదా ఇప్పుడు. సో ఇప్పుడు మన రాధాకృష్ణ పేపర్లో ఫస్ట్ టైం ఈ వార్త రాసింది, మళ్ళీ జగడం అట. అంటే నీళ్లు నిధులు నియామకాల గురించి తెలంగాణ ఉద్యమం జరిగింది, మళ్ళా నీళ్ల పంచాయతీ మోపైంది. అవి రాసిందా? ఈ రాస్తే గ్రేట్ అయ్యాడు. నాకైతే కనిపిస్తలేదు. ఇటు దొంగ ఈయన 1000 ఎకరాలు 2000 ఎకరాలు ఉంటుంది అది రామోజీ ఫిలిప్ది. కేసీఆర్ సిగ్గుండి అలా అధికారంలోకి రాగానే ఆ నాగల్ని పెట్టి దుందుగా ఇలా మునగాడు అవుతుండే, మొగోడు అవుతుండే. ఈ ముదనష్ట కొడుకుని పెంచి పోషించుండు, ఆంధ్రజ్యోతిని కానీ ఈనాడుని కానీ. అందుకే పోయి పామోజులో పండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నా కొడుకులు నానాడే పండబెట్టి తొక్కితే ఇలా తెలంగాణలో మన అధికారం మనకే ఉంటుండే, మన పచ్చ ఎమ్మెల్యే పచ్చ ముఖ్యమంత్రి అటే పోతుండే, చెరువులిపోతుండే. ఈయనని పెంచి పోతుండే పెద్ద అతిపెద్ద పాపం. అంటారు నా చేతుల మనం చేసిన తప్పులే మనకు శాపాలు అయితే అన్నట్టు, కేసీఆర్ చేసిన తప్పులే ఇలా మనకు శాపాలని. అది కథ. మా వాళ్ళు అయితే ఈ నీళ్ళ విషయంలో మన ఉత్తమ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ పురుషుడు ఉత్తమ కుమార్ రెడ్డి గారు ఈయన బిజీగా ఉన్నాడు. ఇక ఆడ పోయి ఆయన గేట్ లేపని చెప్పినాడు. ఆయన సీటు ఉంచాలనా, సీటు పోవాలనా, కొండ సురేఖలు తప్పించాలనా, ముఖ్యమంత్రి దించాలనా, ఈ ప్రయత్నాల్లో వాళ్ళు బిజీ ఊరు. వాళ్ళు గేట్ లేవని చెప్పి కాడ ఏం లేరు.